చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలంలో తిష్ట వేసిన ఒంటరి ఏనుగు వందలాది ఎకరాల్లో వేసిన వరి మడులను తొక్కి స్థానిక రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత రాత్రి అయితే పుల్చర్ల మండలం కమ్మపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న బాలిరెడ్డి గారిపల్లి వరి మడుల్లో సంచరించి స్థానిక రైతులకు కష్ట నష్టాలు పాలు చేసింది. పగటిపూట దేవలంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న సూరపచ్చరువు అటవీ ప్రాంతంలో తిష్ట వేసి సాయంత్రం అయితే చాలు అది వేటకు బయలుదేరి పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో సంచరిస్తూ అడ్డొచ్చే మామిడి కొమ్మలను విరుచుకుంటూ అలాగే అది వరి మడులను తొక్కి రైతులకు తీరని కష్ట నష్టాలు పాలు చేస్తుందని వారు వాపోతున్నారు. గత రాత్రి అయితే అది బాలిరెడ్డి గారిపల్లి చెందిన రైతు మోహన్ రెడ్డికి చెందిన వరి మడిని తొక్కి తీరని కష్ట నష్టాలు పాలు చేసినట్లు రైతు వాపోతున్నారు. అది వెళ్తూ దారికి అడ్డొచ్చిన విద్యుత్ స్తంభాన్ని కూడా నేల కూల్చి నానా విధ్వంసం సృష్టించినట్లు స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును ప్రాంతాలకు తరిమేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.